ఇడ్లీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ అయితే చూస్తాను. టేస్ట్ అయితే వేరే లెవెల్. ఏం తమ్ముడు కడుగుతున్నావు? అది ఇది కటింగ్కి ప్లేట్. ఇది అంటే ఇది కొద్దిగా పసుపు వేసి కడుగుతున్నాము. యాంటీబయాటిక్ కొద్దిగా నీట్గా. ఓకే, అంటే బ్యాక్టీరియా ఏం లేకుండా క్లీన్ చేస్తున్నాం అన్నమాట. అంతే. ఓకే ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. కొత్తిమీర కట్ చేస్తున్నా. టమాటా తీసుకోవాలా. మొత్తం బాగా కడుక్కుంటున్నాం కూరగాయలు అనేటివి. ఎర్రగడ్డ కోసుకొని తర్వాత టమాటాలు కూడా కోసుకొని పక్కన పెట్టేసుకుందాం. అప్పుడు దాకా చికెన్ కూడా రెడీ అయిపోతుంది. కడుక్కొని పెట్టేసుకుందాం చికెన్ కూడా. అది కూడా ఇంకోసారి కడుక్కొని పెట్టేసుకుంటే మనకి చికెన్ గ్రేవీకి కావాల్సినటువంటి సామాగ్రి అనేది బాగా సెట్ అయిపోద్ది. ఈరోజైతే మనకి ఇక్కడే సరిపోద్ది ట్రిప్పు ఎన్నే వేసుకున్నాం. మనకి క్యాంప్కి కావాల్సిన గుడారం కూడా తీసుకొని వస్తాం ఈ నైట్కి. ఈరోజు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం మన యూట్యూబ్లో. టమాటాలు అయితే సన్నగా కోసుకుందాం. ఇది ఒకటి 250 గ్రాములు ఉంది ఈ టమాటా. స్పెషల్గా తీసుకొని వచ్చాం ఈ టమాటాని. ఇవి అసలు తినబాకండి ఫ్రెండ్స్. టమాటాలు ఉండే వెనకాలి అవి కిడ్నీలో స్టోన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా మందికి. మా తమ్ముడైతే బాగా కష్టపడుతున్నాడు వంట చేయడానికి.
తమ్ముడు ఆకులు ఏటివి? ఆ ఆకులు వచ్చి టేకాకులు. టేకాకులా? ఓకే. పసుపు అయితే వేసుకున్న తర్వాత లైట్గా ఉప్పు అయితే వేసుకున్నాం. కొద్దిగా వాటర్ పోసుకొని నీట్గా కడుక్కుందాం. దీంట్లో ఉండే నీచు వాసన పోయేంత వరకు చాలా చక్కగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ముందుగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం. కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకొని పెట్టుకుంటే మనకి కొద్దిగా ఫ్లేవర్ అనేది వస్తుంది దానికి. ఇవి పక్కన ఉన్నాయి బిర్యానీ ఆకులా? ఈ బిర్యానీ ఆకులు అవి మనం వేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. నిజంగా ఈ రాయి భలే దొరికింది మనకైతే. ఇవాళ హైలైట్ అయితే ఈ రాయి అయితే అసలు మామూలు ఇక్కడ ఈ దాంట్లో అసలు మామూలుగా ఈ బొగ్గర్లో ఒక్కటి కూడా లేదనమాట రాయి అనేది. ఒక్కటి కూడా లేదంటే ఉన్నాయి మనకి పనికొచ్చే రాయి అయితే అస్సలు లేదు. ఇదైతే బాగా దొరికింది. ఇది మా లాల అయితే దీన్ని బాగా శుభ్రంగా బొగ్గర్లోనే కడిగి పెట్టాడు. మనం చికెన్ని పక్కన తీసుకొని పెట్టుకుందాం. ఒక 2 పిడికలు అయితే వేసుకుంటున్నాం. ఇదైతే మండడానికి బాగా ఉపయోగపడుతుంది. మంట బాగా వస్తుంది దానివల్ల. మంట అయితే బాగా వస్తుంది. అంటే ఆ వంట చెరుకు త్వరగా కాలడానికి పనికి వస్తుంది అది. అంతే అంతే. మా లాల అయితే ఫైనల్గా అది పొయ్యి వెలిగడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు. చూద్దాం. అన్నీ సిద్ధం చేశాడు. 1 మ్యాన్ షో లాలు. ఈరోజు సమ్మీద్ అయితే మిస్ అయ్యాడు. వాడు వస్తాన్నాడు రాత్రి. వాడు హంతు ఖాన్ కూడా అసలు రాలే. హంతులో వస్తానన్నాడే. రే హైదరాబాద్ నుంచి 5వ తేదీ ఇప్పుడు వస్తున్నాడు. తర్వాత అయితే మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఏకంగా క్యాంపింగ్ వీడియో అని. ఈరోజు నైట్ ఎలాగో వీడియో ఉంటాం మేము క్యాంపింగ్ చేసుకుని. నెక్స్ట్ వీడియోలో వాడు కూడా ఉంటాడు. మంట అయితే ఒక షార్ట్ చేసింది. లాలు నువ్వు నిజంగా ఏదైనా ఒకే ఒక టేక్లో చేసేస్తారు అన్నీ. బాగా మండుకుంది మంట అయితే. ఈ చలికి కూడా బాగా ఉదయాన్నే వచ్చాం మనం. ఎంత 7 ఆ టైంకి అయితే వచ్చినాం ఇక్కడికి. పొగ మంచి అయితే కమ్మేస్తుంది అసలు ఇక్కడ. చలి మంట కూడా దీంట్లోనే కవర్ అయిపోయింది. ఒక్క దెబ్బకి 2 పెట్టాలా? బాగా మండుకుంది అసలు ఇది.
చిన్న డబ్బాతో అయితే నూనె పోసుకుంటున్నాం. బిర్యానీ ఆకు లవంగం పట్ట వేసుకుంటున్నాం. నూనె బాగా హీట్ అయినట్టుంది. నూనె బాగా హీట్ అయిపోయింది. సెగ మాత్రం బాగా వస్తూ ఉంది. ఇంకా ఇప్పుడు చలి మాత్రం బాగుంది. ఇప్పుడు కూడా 7:30 ఆ ప్రాంతం అయి ఉంటుంది. మనం ఉదయాన్నే వచ్చేసాము 6 గంటల గట్ట బయలుదేరి. ఇప్పుడు ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం. అల్లం పేస్ట్, అది అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకుంటున్నాం. స్మెల్ బాగా ఉంది, బాగా స్మెల్. టమాటాలు అయితే వేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాం. కారం అయితే వేసుకుంటున్నాం. కొద్దిగా ధనియాల పొడి వేసుకొని చికెన్ అయితే వేసుకుంటున్నాం. కొద్దిగా వాటర్ అయితే పోస్తున్నాం. మూత అయితే పెట్టేద్దాం. చికెన్ గ్రేవీ అయితే రెడీ పోవడానికి బాగా రెడీ అయిపోయింది. స్మెల్ అయితే అదిరిపోయింది, అసలు వేరే లెవెల్ స్మెల్ అయితే. ర్యాంప్ అయితే ఇవాళ ఇడ్లీలోకి ర్యాంప్ ఉంటుంది. ఇవాళ ఇడ్లీ దోశ కూడా తెచ్చుకున్నాం కదా, దోశ ఇడ్లీలోకి అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆ రెండే మనం కలిపి తినబోయేదా, ఇడ్లీ దోశ చికెన్ కర్రీ.
అది కూడా మన పంట పొలాల్లో పక్కనున్న బొగ్గిరిలో. సౌండ్ చూడు ఎలా వస్తుందో. సరిపోయిందా? ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం. అయిపోయిందా కూర? రెడీ అయిపోయింది. ఇడ్లీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ అయితే చూస్తాను. టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. సూపర్ వచ్చింది, బాగైంది కూర. చికెన్ కూడా బాగా ఉడికింది, సూపర్. అయితే లాలు ఇప్పుడైతే లాగిచ్చేస్తాను.